ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 182వ భాగం. నేత్ర, మనకి ట్విన్స్ పుడితే ఎలా ఉంటుంది? ట్విన్సా? నా పర్సనాలిటీని చూసావా? ఏదో నీ కేరింగ్ వల్ల ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాను. ఇక ట్విన్స్ని క్యారీ చేసే కెపాసిటీ నాకు ఉందనుకుంటున్నావా? నీకు కెపాసిటీ లేకపోయినా నాకున్న స్టామినాకి ఏమో ఇద్దరొస్తే ఎంత బాగుంటుందో కదా. ఏంటి ఉన్నట్టుండి ట్విన్స్ మీద పడ్డావు? పొద్దునొక రీల్ చూశానులే. రీల్స్ని చూసి పిల్లలు కావాలనుకుంటే అయ్యే పని కాదులే. ముందే డిజైన్ చూడు. తను గీస్తున్న డిజైన్స్ని చూసి దానికి కావాల్సిన మెటీరియల్ క్వాలిటీ అన్నిట్లోనూ తనే సజెషన్స్ ఇస్తుంటే ఎక్కడికక్కడ సపరేట్గా వాటిని నోట్ చేసుకుని పెట్టుకుంటుంది నేత్ర. నువ్వు నా కెరీర్ విషయంలో ఇంతలా సపోర్ట్ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను కూడా చేయలేదు. నా భార్య చేతికి నేనే పెన్సిల్ ఇచ్చి డ్రా చేయమని చెప్తానని. నవ్వుతూ, ఇంతకీ నన్ను ఆఫీస్కి ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడు కాదు, నీకు డెలివరీ టైం దగ్గర పడింది. ఇప్పుడు నీకు రెస్ట్ అవసరం. ముందు మన బేబీకి నీ అవసరం ఉంది. వర్క్ ఏముంది, నువ్వు చేస్తానంటే ఇంట్లో అయినా నీకు మెటీరియల్స్ అన్నీ రెడీ చేసే బాధ్యత నాది అంటుంటే, థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ అంటూనే అతన్ని చుట్టేసి, నాకు సీమంతం ఎప్పుడు చేస్తావు అరవింద్? ఇప్పుడు నీకు 8th మంత్, నెక్స్ట్ మంత్ చేస్తాను. చాలా గ్రాండ్గా చేయాలి. తప్పకుండా. నేను నీతో పాటు మనకి పుట్టే బేబీని, అలానే నా కంపెనీకి వచ్చిన కొత్త డిజైనర్ని అందరికీ పరిచయం చేయడానికైనా గ్రాండ్గా చేస్తాను, ఓకే? అంతేకాదు, నా కోసం స్పెషల్ శారీ కూడా నువ్వే డిజైన్ చేయాలి. తప్పకుండా అంటూ ఆమె పెదవుల మీద అంటీ అంటనట్టుగా ముద్దు పెట్టి దూరం జరిగాడు అరవింద్. అనుకున్నట్టుగానే 9వ నెలలో అంగరంగ వైభవంగా నేత్రకి సీమంతం ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. ఫ్యామిలీ ఫ్రెండ్స్నే కాకుండా నేషనల్ వైజ్గా అరవింద్కి ఉన్న ఫ్రెండ్స్ని, తన కంపెనీలో షేర్ హోల్డర్స్తో సహా అందరినీ ఫంక్షన్కి ఇన్వైట్ చేశాడు అరవింద్. తను కట్టుకునే చీర పుట్టింటి నుండి రావాలని ఎంత చెప్పినా తన కోసం అరవింద్ శారీ డిజైన్ చేయాలని పట్టుపట్టడంతో తను కోరుకున్నట్టు అందమైన చీరని తన ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి డిజైన్ చేశాడు అరవింద్. స్టెల్లా, ఆకాంక్ష, శైలజ అందరూ కలిసి ఆ చీరతోనే నేత్రను అందంగా అలంకరించారు. వావ్ నేత్ర, చీర నీకు చాలా బాగుంది. నీకు ఎగ్జాక్ట్గా సెట్ అయ్యేలా డిజైన్ చేశాడు. లైట్ గ్రీన్ కలర్కి గోల్డ్ జరీ ఉన్న చీరలో అద్దంలో తనని చూసుకుంటూ, అవును, నిజంగానే మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అందుకే ఆ ఇష్టాన్ని ఇలా బంగారంతో చూపించాడు అంటూ పూర్తిగా బంగారంతో డిజైన్ చేసిన ఆ చీరను చూసుకుంటూ మురిసిపోయింది నేత్ర. ఆడవాళ్ళంతా నెమ్మదిగా నేత్రని నడిపించుకుంటూ తీసుకొస్తుంటే ఎంతో ఇష్టపడి డిజైన్ చేసిన చీరలో తన భార్య అందాన్ని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని చూస్తూ నిలబడిపోయాడు అరవింద్. దాదాపు 9వ నెల పూర్తవుతుండడంతో అతి కష్టంగా నడుస్తూ వస్తున్న నేత్ర అరవింద్ని చూడగానే మెరుస్తున్న కళ్ళతో అతని ఎదురుగా వచ్చి నిలబడి, ఎలా ఉన్నాను? ఆ మాటకి మోకాళ్ళ మీద కూర్చొని ఎత్తుగా ఉన్న ఆమె కడుపు మీద ముద్దు పెట్టి, చాలా బాగున్నావు అంటూ తన్మయత్వంతో ఆమె నడుముని చుట్టేసి కాసేపు అలానే ఉండిపోయాడు అరవింద్. అనుకోకుండా కెమెరాలకు చిక్కుతున్న స్టిల్స్ని దాదాపు 10-12 మంది దాకా ఉన్న ఫోటోగ్రాఫర్లు ఎక్కడికక్కడ కెమెరాల్లో బంధిస్తున్నారు. నేత్రని తనే స్వయంగా నడిపించుకుంటూ తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టాడు అరవింద్. బాబుని నీ చేత్తోనే మొదటిగా కుంకుమ గంధం రాసి అక్షింతలు వేయమని శైలజ చెప్పడంతో ఇష్టంగా వాళ్ళు చెప్పినట్టుగా కుంకుమ గంధం రాసి అక్షింతలు వేసి తన డెలివరీ ఏ కాంప్లికేషన్స్ రాకుండా సుఖంగా జరిగిపోయి తన భార్య బిడ్డ సంతోషంగా తన కళ్ళ ముందు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకొని అక్షింతలు వేశాడు అరవింద్. అతని పాదాలను అందుకోబోతుంటే మధ్యలోనే ఆపేసి, ఏయ్ ఏంటిది? అక్షింతలు వేశాక ఆశీర్వాదం తీసుకోవాలి అరవింద్. గర్భంతో ఉన్నవాడు ఆడవాళ్ళు గర్భగుడిలో ఉన్న దేవతతో సమానం. చావుకు ఎదురు వెళ్లే వాళ్ళు మా ప్రతిభా రూపాన్ని తీసుకొస్తారు. అలాంటి మిమ్మల్ని మనసులో పెట్టుకోవాలి, కానీ కాళ్ళు పట్టేలా చేసుకోకూడదు అంటుంటే ఆ మాటకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొస్తుంటే అతని పొట్టని చుట్టేసి, భయంగా ఉంది అంది నేత్ర. భయం ఎందుకురా, నేనున్నాను కదా, నీకు మన బేబీకి ఏం కాదు అంటూ తనకి స్వీట్ తినిపించగానే ఆ స్వీట్ని మరికొద్దిగా తుంచి అరవింద్ నోట్లో పెట్టింది నేత్ర. ఒక్కొక్కరుగా అందరూ ఆశీర్వాదాలు ఇచ్చి వాళ్ళు తెచ్చిన గిఫ్ట్లు అందుకున్న తర్వాత ఆమె పక్కన చేరి మైక్ తీసుకున్నాడు అరవింద్. డియర్ ఫ్రెండ్స్, నేనెవరో తనెవరో మీ అందరికీ తెలుసు. బట్ మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ అయినా కొన్ని పర్సనల్ డిసిషన్స్ వల్ల కొద్ది రోజులు విడిపోయి మళ్ళీ కలిసిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశాం.
మా ఇద్దరి మధ్యలోకి రాబోతున్న కొత్త వ్యక్తికి ఈ ఫంక్షన్ ద్వారా స్వాగతం పలుకుతూ మీ అందరికీ ఒక విషయాన్ని అనౌన్స్ చేస్తున్నాను. నా వైఫ్ నేత్ర కొద్ది రోజులు విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్లో డిజైనర్గా వర్క్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అండ్ లాస్ట్ ఇయర్ మలేషియన్ ఫ్యాషన్ షోలో తను విన్నర్ కూడా. అది కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్ క్లోజ్ అయింది. సో దట్ ఇక నుండి నా భార్య మిసెస్ నా వైఫ్ నేత్ర కొద్ది రోజులు విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్లో డిజైనర్గా వర్క్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అండ్ లాస్ట్ ఇయర్ మలేషియన్ ఫ్యాషన్ షోలో తను విన్నర్ కూడా. అది కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రజెంట్ విక్రమ్ ఫ్యాషన్ వరల్డ్ క్లోజ్ అయింది. సో దట్ ఇక నుండి నా భార్య మిసెస్ నేత్ర అరవింద్ ఫ్యాషన్ వరల్డ్లో నాతో పాటు మరో డిజైనర్గా ఛార్జ్ తీసుకోబోతుంది. ఇక నుండి మేమిద్దరం కలిసే ఈ అరవింద్ ఫ్యాషన్ వరల్డ్ని ముందుకు తీసుకెళ్లబోతున్నాం అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. అరవింద్ ఫ్యాషన్ వరల్డ్గా ఉన్న ఈ కంపెనీ తొందరలోనే అరవింద్ నేత్ర ఫ్యాషన్ వరల్డ్గా మారబోతుంది. అది మా బేబీ బర్త్ సెరమనీ రోజున ఇనాగ్రేట్ చేయబోతున్నాను. దానికి కూడా మీరందరూ వచ్చి మీ విషెస్తో పాటు మీ బ్లెస్సింగ్ని కూడా మా బేబీకి కూడా అందివ్వాలని కోరుకుంటున్నాను అనగానే ఆ ప్రదేశం అంతా చప్పట్లతో మారుమోగింది. కంపెనీ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాడని తెలియని నేత్ర సంతోషంగా థ్యాంక్ యూ అంటే ఇట్స్ మై గిఫ్ట్ ఫర్ యూ అంటూ సైడ్ హగ్ చేసుకున్నాడు అరవింద్. నెలలు నిండుతున్న కొద్దీ నడవడానికి కూడా కష్టమవుతుంటే ఆమెను ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలకుండా తనే దగ్గరుండి అన్నీ చూసుకుంటూ నెమ్మదిగా వాకింగ్ కూడా చేయిస్తున్నాడు అరవింద్. ఇంకా ఎంతసేపు నడవాలి అరవింద్? కాళ్ళు చాలా బరువుగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వాకింగ్ ఎంత బాగా చేస్తే నీకు డెలివరీ అంత ఈజీగా అవుతుందని డాక్టర్ చెప్పారు కదా. కానీ నాకు కాళ్ళు నొప్పిగా ఉంటున్నాయి. నాకేనా? అందరికీ ఇలానే ఉంటుందా? నవ్వి పిచ్చిదనా, నీ కడుపులో 3 కేజీల బేబీ ఉంది. ఆ వెయిట్ కాళ్ళ మీద పడకుండా ఎలా ఉంటుంది? కాబట్టి ఎవరికైనా మంత్స్ కంప్లీట్ అయ్యే కొద్దీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. డోంట్ వరీ, నేనున్నాను కదా అంటూ ఆమె నడుం పట్టుకుని కాసేపు నడిపించి చైర్లో కూర్చోబెట్టి జ్యూస్ తాగించాడు. డెలివరీ డేట్ దగ్గర పడే కొద్దీ ఆమెలో మార్పు తనకి పూర్తిగా అర్థమవుతుంటే ప్రతిరోజు డాక్టర్తో తన కండిషన్ గురించి తెలుసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అరవింద్.